ఇక వచ్చిన భక్తులందరూ ఆ శ్రీరాముడి కళ్యాణ మహోత్సవాన్ని కనులారా వీక్షించారు. నమః సమస్త భూతానాం ఆదిభూతాయ భూధృతే సదైకరూపరూపాయ విష్ణవే ప్రభవిష్ణవే సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. ఓం మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవశరదాం శతం. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం తైంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. సమయం సాక్షిగా రచి మమరచి శుభకాయ కడవరకు నీ వెంట తోడంటూ ఒకరోజు జీవితం నిత్య సౌభాగ్యమే కళ్యాణం వసుధైకమానం. సిద్ధు, ఏ సిద్ధు, నిన్నే ఏడ్సెత్తున్నావు? అది అది కళ్యాణం అయిపోయినది స్వామి. రియల్గా కూడా మా పెళ్లి తొందరగా అయ్యేలా చూడు స్వామి. కళ్యాణం ముగిసింది, ఇక అందరూ ప్రసాదం తీసుకోండి. రావదునా? సమస్తపాపక్షేకరం శ్రీరామచంద్ర పాదోదుకం పావనం శుభం. సమస్తపాపక్షేకరం శ్రీ సీతారామచంద్ర స్వామి పాదోదుకం పావనం. వీడు చాలా ఓవర్ చేస్తున్నాడు. అవునమ్మా, వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. దాని వెనకే తిరుగుతున్నాడు. తిరుగుని కాసేపట్లో మనకు ఆ దరిద్రం వదులుతుందిగా. వాళ్ళు ఎలాగైనా చావని, మనకెందుకు? అవును, ఈ ట్రస్ట్ వాళ్ళేంటి ఇంకా వచ్చి చావలేదు?
అంకుల్ వాళ్ళు వచ్చేసారు. మీరు వెళ్ళి ఆ గంటగాన్ని తీసుకురండి. అలాగే అమ్మా, అలాగే. నవ్వవే నవ్వు. ప్రేమగా మాట్లాడిన వాళ్ళే నిన్ను తిట్టిన తిట్టకుండా తిడతారు, గెంటేస్తారే. ఆహా, రండి సార్, హ్మ్. రండి రండి. నమస్తే మేడం. నమస్తే. ఈరోజు మీరు రానన్నారు కదా సార్? ఈవిడ అర్జెంటుగా ఫోన్ చేసి రమ్మన్నారు మేడం. ఈ రోజు నిజాన్ని నిరూపిస్తా అన్నారు కదా, మీరు లేకపోతే ఎలా అని పట్టుబట్టారు. తప్పనిసరి అయి వచ్చాను. ఓ సరే, పిలిచింది ఇక్కడే ఉందిగా, అడగండి. కొంచెం వెయిట్ చేయండి సార్. ఇది నా నోటి మాటతో చెప్పేది కాదు. చెప్పాల్సిన వాళ్ళు చెబితే మీకు నమ్మకంగా ఉంటుంది. వస్తారు, వాళ్ళే చెప్తారు. ఏంటి గదిలో మందు తాగి పడుకోమంది మీరే, మళ్ళీ ముఖం మీద నీళ్ళు కొట్టి తీసుకొస్తారేంటి? అసలు నన్ను ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? ఏయ్, ఇంకో ఫుల్ ఇస్తాను, ఏం మాట్లాడుకో. ఫుల్లా? సరే, నేనేం మాట్లాడను. పద. వస్తున్నాడు సార్. ఇక నిజమేంటో మీకే తెలిసిపోతుంది. వదినా, ఇందాక గంగ గంటెవరో తెలీదు అందుగా, దాన్నిది వాడుకోవాలని చూస్తుంది. అర్థమైంది. ఇప్పుడెలా? గంగ ఏం చెప్తే అలానే ప్రొసీడ్ అయిపోదాం. ఇతనెవరో మనకి తెలుసు. గంగ అని చెప్పుకుంటున్న ఈ గంగకి తెలిసేమో అడగండి. చూస్తారేంటి సార్, అడగండి. ముందిక్కడి నుంచి తప్పించుకోవాలంటే తెలుసనే చెప్పాలి. అసలు గంగ వచ్చాకే అమ్మమ్మ వాళ్ళకి అసలు నిజం చెప్పొచ్చు. సార్, సార్ అడగక్కర్లేదు, నువ్వు అడిగింది నాకు వినపడినది. మరైతే తమరే చెప్పండి, వీరు మీకేమవుతారు? అసలు మీకేనా తెలుసా? తెలియకుండా ఎట్టా ఉంటది? తెలుసా? ఆ, ఎవరు? మా మామ. నన్ను పెంచినమ్మ తమ్ముడు. ఏంటి మొహం అట్టా మాడిపోయినది? ఏం చేద్దామని మావని తెచ్చావేటి? ఏంటమ్మా, మమ్మల్ని చూస్తే నీకు ఆటగా ఉందా? లేదు సార్, ఇందాక ఇద్దరు తెలీదంది. ఎప్పుడంది? నీకు గుర్తుండదు కదమ్మా, మర్చిపోయి ఉంటావు. నానమ్మ, నువ్వేనా చెప్పు. తెలీదనంది కదా. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకలా అంటుంది? మాకైతే అలా అన్నట్టే వినపడలేదు. అమ్మా మంగ,
ఇక్కడున్న అద్దాలన్నీ అబద్ధాలు చెప్తున్నాయని అర్థమైందిగా. ఇంకా వేస్ట్ అమ్మా, పదా. ఇప్పుడు నేనేం చేయాలి? నిన్న ఏ గది నుంచి అయితే తెచ్చారో ఆ గదికే వెళ్ళి పడుకోమమ్మ. అట్టే కానీ జరుగు బాను పొట్ట జరగనే. ఇక మేము వెళ్తాం మేడం. రిజల్ట్ ఏంటో తెలిసిపోయింది. సమయం ఇచ్చాం కదా, అప్పుడు దాకా ఆగి డిక్లేర్ చేస్తాం మేడం. వస్తాం మేడం. కాస్త ఆగండి సార్. ఎండలో వచ్చారుగా, స్వామి పానకం వడపప్పు తీసుకుని వెళ్ళండి. అలాగేనమ్మా. ఇప్పుడు నా నిజం చెప్పవే. ఇందాక గంటగాడెవడో నీకు తెలీదని చెప్పావు కదా. తెలిసని చెప్తే ఆ తాగ్బోతోడు నా వెంట పడి నన్ను కాల్చికి తింటాడని తప్పించుకు తిరగడానికి తెలియదని చెప్పాను. నువ్వేమో ఆడితో వదలకుండా ఏడుదాకా తీసుకొచ్చావు, నీ కాడే ఎట్టుకున్నావు. బుడ్డిచ్చి అలవాటు చేసావుగా, ఇంక నిన్ను వదులుతాడా? 3 పూట్ల పోయించు అని సంపుకు తింటాడు. అమ్మయ్యా, నేను మాత్రం తప్పించుకున్నా. ఛీ! ఇంకేంటమ్మా, అంతా అయిపోయింది. కొంతే అయ్యింది. అంటే ఇది గంగోత్రం తేల్చడానికి బ్రహ్మాస్త్రం ఇంకా మిగిలే ఉంది. ఎక్కడుందమ్మా? చెప్తాను పదండి. ఏదమ్మా బ్రహ్మాస్త్రం? ఏంటమ్మా, విషమా? కాదు, కెమికల్ డ్రగ్. కెమికల్ డ్రగ్గా? దీనివల్ల ఉపయోగం ఏంటి? ఇది తీసుకున్న వాళ్ళు ఈ మత్తు వదిలే వరకు నిజాలు తప్ప అబద్ధాలే మాట్లాడరు. అవునా? నీకైతే అది గంగని ఇంకా నమ్మకం కలగలేదన్నమాట. ఒక్కోసారి ఒక్కోలా చెప్తుంటే ఎలా కలుగుద్ది? అనుమానమే పెరుగుద్ది. కరెక్ట్. నీ విషయం కూడా వదిన దాని దగ్గర ఉన్నప్పుడు తెలుసుకుని ఉండొచ్చు. అది ఏదైనా దీన్ని దాని చేత తాగిస్తే మొత్తం కక్కుద్ది. అది గంగ అయినా గంగోత్రి అయినా తేలిపోద్ది. గంగ అయితే చంపేస్తాను, గంగోత్రి అయితే గెంటేస్తాను. పానకం గ్లాసుల్లో పోయండి, కలుపుతా. 1 కాదమ్మా, 2 కావాలి. ఆంటీ, సేఫ్ సైడ్. దాని వెనక తిరుగుతున్న వాడితో కూడా తాగిద్దాం. దాని గురించి వాడికి తెలిసే ఉంటుంది. అది అసలే కంత్రేది కదా. అది తాగకుండా తప్పించుకున్నా వాడు తాగి నిజం చెప్తాడు. ఐడియా చాలా బాగుంది ఆంటీ, కానీ అదే తాగాలి. అది చెప్తేనే పర్ఫెక్ట్గా ఉంటుంది. సరే అమ్మా, నాకొదిలై. ఇద్దరి చేత నేను తాగిస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం? కానీ కలిపి. ఇలాంటివన్నీ నీకు ఎక్కడ దొరుకుతాయమ్మా? అది ఇప్పుడు అంత అవసరమా? ముందు పని కానివ్వండి. 2 తీసుకెళ్తే అనుమానం వస్తుందేమో. పాయింటే.
ఓకే ఓకే అమ్మా. స్టిక్కర్లున్నవి వాళ్ళు తాగాలి అంతేగా? అంతే. అమ్మని వీళ్ళు మన దగ్గర లేడీస్కి ఏమాత్రం తగ్గట్లేదు కదా. మరి గంగ తాగిన ప్రాబ్లం లేదు కానీ మా తమ్ముడు తాగకూడదు. పాపం ఇప్పుడే చిగురుస్తున్న ప్రేమ కదా, అది ఇప్పుడే తెలిసిపోతే పెద్దవాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు. నాకు తెలీదా బంగారం, మీ తమ్ముడే కాదు మా చెల్లెలు కూడా తాగదు. మ్మ్. అంతేగా? అంతేగా. ఆంటీ వాళ్ళకి మీరే ఇవ్వండి. సరేనమ్మా. ఓకే, నేను ముందు వెళ్తా, మీరు తర్వాత రండి. ఉమ్. మ్మ్. ఏమండి, ఈ దెబ్బతో మొత్తం తెలిసిపోవాలి. పద తీసుకో.